హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి ఈజీ టేస్టీ చేపల పులుసు అండి. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చేపల పులుసుని తక్కువ టైంలో చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఈ చేపల పులుసు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇది మా నాన్నమ్మ ఉన్నప్పుడు అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఈ చేపల పులుసుని చేసేవాళ్ళండి. నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని. పర్సనల్లీ నాకు ఈ చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ దీంట్లో ఎక్కువ మసాలాస్ కూడా ఏం పెట్టమండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ మాకు ఇలా దొరుకుతాయండి చేప ముక్కలు. ఇవి కొరమీన్ చేపలు అనమాట, ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. అండ్ ఇక్కడ నేను చేపల పులుసు కోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి. వీటిని ఏమీ రోస్ట్ చేయక్కర్లేదు, ఇలాగే తీసుకోవచ్చు మామూలుగా. ఇవి ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదండి, కొంచెం రఫ్గా కోర్స్గా ఉంటే సరిపోతుంది. నాకు ముక్కల క్వాంటిటీని బట్టి నేను ఇంత తీసుకున్నానండి. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువైతే వీటి క్వాంటిటీని కూడా పెంచుకోవాలి. చేప ముక్కల్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం అండ్ ఉప్పు వేసి ఇలా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవటం వల్ల దాంట్లో నీచు వాసన అది పోతుంది. ఇక్కడ నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని చాప్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. కొంచెం కచ్చబిచ్చగానే ఉందంటే ఉల్లిపాయ బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్ మరి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే అంత బాగుండదు అనమాట. కొంచెం అక్కడక్కడ ముక్కలు తగులుతుంటే బాగుంటుంది. చేపల పులుసుకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గిన్నె అండి. ఇది కొంచెం వెడల్పుగా ఉండాలి, లోతు తక్కువ ఉండాలన్నమాట. మోస్ట్లీ చేపల పులుసు ఏ పులుసులు అయినా కానీ స్టీల్ వాటిని ప్రిఫర్ చేస్తే మంచిదండి. అల్యూమినియంలో పులుసులు లాంటి ఐటమ్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ పులపదనానికి అల్యూమినియంలో ఉన్న పార్టికల్స్ కొన్ని ఫుడ్లోకి కూడా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో మీరు ఒకవేళ మాకు స్టీల్ గిన్నె అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు అల్యూమినియం గిన్నె వాడారనుకోండి, చేపల పులుసు అయిపోయిన తర్వాత స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నానండి. దీన్ని ముందే కడిగేసుకొని చక్కగా నానబెట్టుకోవాలి. చేప ముక్కలను ఉప్పు నిమ్మకాయతో కడుక్కుంటే ఏంటంటే స్మెల్ రాదు. అండ్ ఇట్లా కొంచెం వైట్గా అయ్యేదాకా బాగా తిప్పుకుంటూ కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు పులుసు కోసం నేను గిన్నె పెట్టేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ని, అది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా చీరుకొని వేసుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఆ చేప ముక్కలను వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఈ చేపల పులుసులో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్, అది కూడా నేను మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఫ్రెష్గా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇక్కడ నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు దీనికి పులుసుకి సరిపడ్డా తీసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పుని తీసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. రెగ్యులర్గా వాడేదానికంటే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని చక్కగా ఈ ముక్కల్ని మసాజ్ చేసుకొని కలుపుకుంటున్నట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు అండి మాకు ఇలా అమ్ముతారనమాట, ఇలా ప్యాకెట్లో వేసి కరెక్ట్గా 5 అంటే 5 రూపాయలు ఇచ్చాడనమాట. దీంట్లో నేను కొంచెం ఇక్కడ లీవ్స్ కొంచెం పెద్దగా ఉంటాయండి, సో నేను చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ దగ్గర అయితే మంచిగా ఫ్రెష్గా కరివేపాకు ఉంటే మంచిగా ఒక 2 రెబ్బలని మంచిగా కడుక్కొని దూసుకొని వేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని అంతా మంచిగా గుజ్జు తీసేసుకొని చింతపండు పులుసుని ఇందులో పోసేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. నాకైతే 300 ml పట్టినాయి వాటరు. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. వన్స్ మనం స్టవ్ మీద పెట్టి అది కుక్ అవుతున్నప్పుడు మాత్రం మనం ఇంకా అసలు స్పూన్ పెట్టకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి అనమాట. స్టవ్ మీద పెట్టినాక 5 మినిట్స్కి ఇట్లా ఉడికి పడుతుందండి. మీడియం టు
లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లో టు మీడియంలోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు అనమాట. ఇంకా ఈ చేపల పులుసులో పచ్చిమిర్చి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మినిమం మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత 15 to 20 మినిట్స్లో ఈ చేపల పులుసు అయిపోతుందండి. ఇలా గిన్నెతోనే ఇట్లా అటు ఇటుగా తిప్పుకుంటూ కలుపుకోవాలి, కానీ మీరు స్పూన్ మాత్రం అసలు పెట్టకూడదు. చూసారా, ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇది ఇట్లా వచ్చేసిందండి. మోస్ట్లీ ఇది ఇంకా అయిపోయినట్టే ఈ చేపల పులుసు. ఇలా కలుపుకోవాలండి, కింద మనకి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా నేను పచ్చిమిర్చిని పట్టుకొని చూస్తున్నానండి, అంటే ఉడికిందా లేదా అన్నట్టు. పచ్చిమిర్చి చాలా బాగా ఉడికిపోయింది. సో ఈ చేపల పులుసు అయిపోయినట్టే అనమాట. పచ్చిమిర్చి ఉడికితే చేప ముక్క కూడా ఉడికిపోయినట్టే. ఇక్కడ కొంచెం లాస్ట్లో నేను కరివేపాకు అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలా చేపల పులుసు అయిపోయిన తర్వాత ఒక 4 అవర్స్ పక్కన పెట్టేసుకొని వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు తినే రోజు ముందు రోజే వండేసుకొని ఆ తర్వాత రోజు తింటే ఇంకా చాలా బాగుంటుందండి. నిల్వ ఉండే కొద్దీ బాగుంటుంది అనమాట ఈ చేపల పులుసు అనేది. మీరు ఇది కన్సిస్టెన్సీ మాత్రం ఈ ఫామ్లో ఉండాలండి. మరీ అసలు ఇంకా పల్చగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ థిక్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఈ ఫామ్లో ఉంటే బాగుంటుందండి. దీనికంటే బాగా థిక్గా ఉంటే ఏమైందంటే ఇగురులాగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.